యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనమందు మనం ఈ రీతిగా చదువుచున్నాము. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గొల్గొతా అనే స్థలములో ప్రభువైన యేసును సిలువవేయగా 3 గంటల కంటే ఎక్కువ ఆయన సిలువలో వ్రేలాడుండెను. పాపి అయిన మానవుని పాపభారమును మోసి వాని శిక్షావిధిని సంపూర్ణముగా సహించి తన రక్తమును చిందించుట ద్వారా తన యందు విశ్వాసముంచు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తమాయెను. ప్రాయశ్చిత్తమనగా ఒకడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచగా వాడు దేవుని సన్నిధిలో ఉన్నవాడు మరియు ఆయన నీతి చేత ఆవరింపబడియుండును. వాని పాపములు కప్పివేయబడియుండును. ఎందుకనగా ప్రభువు వాని నిమిత్తము రక్తమును చిందించెను. ఇప్పుడు ఆ వ్యక్తి శిక్షను అనుభవించున్నట్లు అతని పైన ఏ దోషముండదు. ఎందుకనగా వాని పాపము కప్పివేయబడి ఉన్నది. బైబిలు నందు కీర్తనల గ్రంథములో 32వ కీర్తన 1-2 వచనములలో ఈ రీతిగా చదువుచున్నాము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవడైతే తన పాపముల నిమిత్తము పరిహారం పొందలేదో వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడయుండును. వాని స్థానము నరకము. ప్రభువైన యేసుక్రీస్తు సమాప్తమైనదని పలకగా దాని అర్థమేమనగా మానవుల పాప పరిహారము నిమిత్తము చేయబడవలసిన కార్యము ప్రభువైన యేసుక్రీస్తు మరణమందు పూర్తి చేయబడెను. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట ద్వారా మీ పాపమునకును ప్రాయశ్చిత్తము కలగవలెనని మీ కొరకు ప్రార్థించుచున్నాము.